గోంగూర పచ్చడికి ఆర్డర్స్ అయితే విపరీతంగా అయితే పెరిగిపోతున్నాయండి. పెట్టడానికి టైం కూడా ఉండట్లేదు అనమాట. హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నారు, తర్వాత 1 కేజీ 2 కేజీస్ తీసుకుంటున్నారు అనమాట. ఒక్కసారి తీసుకుని మళ్ళీ తీసుకుంటున్నారు. అలాగే మనకి ఇది వచ్చేసి ప్రాసెస్ చాలా పెద్దది. ఈ గోంగూరని అయితే మనం చాలా శుభ్రంగా కడగాల్సి ఉంటుంది అన్నమాట. 3 టైమ్స్ అయినా కడగాలి, ఉప్పు నీళ్ళలో వేసి కడగాలండి. దీనివల్ల మనకి మట్టి ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. దీన్ని మొత్తం ఒక దాంట్లోనే వేసి కడిగేయకూడదు. ఇలా కొద్ది కొద్దిగా అంటే ఎక్కువ నీటిలో కొద్ది కొద్దిగా ఆకు వేసి బాగా జాడించినట్టుగా జాడించి ఒక నెట్ బ్యాగ్లో వేసుకుని అయితే శుభ్రం నీరంతా వాడిపోయేదాకా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 3 టైమ్స్ కడిగేసాను. నీళ్ళు తెల్లగొచ్చేసేయి. ఇప్పుడు నెట్ బ్యాగ్లో వేసేసి నీరంతా వాడిపోయేదాకా అయితే వదిలేస్తున్నాను. నీరంతా వాడిపోయిన తర్వాత దీన్ని శుభ్రంగా మనం ప్యాన్ గాల్లో అయితే ఆరబెట్టేసుకోవాలి. ఎండలో ఆరబెడితే ఫ్లేవర్ పోతుందండి. అందుకనేసి ఈ విధంగా ప్యాన్ గాల్లో అయితే వేసేస్తున్నాము. ఈ రోజంతా నాకు గోంగూర కొయ్యడం ఆరబెట్టడమే సరిపోయింది. ఆల్రెడీ 1 టైం అయితే గోంగూర ఈ విధంగా కడిగి ఆరబెట్టి గిన్నెలోకి అయితే ఎత్తేసాము. ఇది సెకండ్ టైం అన్నమాట. నాకు తెలియకుండానే నైట్ అయిపోయింది. టైం కూడా చాలా ఎక్కువ అయిపోయినట్టుంది. చూసారు కదా, ఈ విధంగా గోంగూర అయితే మనం రేపు పెట్టాలన్నమాట. పచ్చడి వ్యాపారం అయితే అంత ఈజీ అయితే కాదండి. నాకు ఒక్కొక్కసారి పడుకోవడానికి 1 గంట కూడా అవుతుందన్నమాట. ఆర్డర్స్ అన్నీ ఒకేసారి ఎక్కువైపోతే నిద్ర మానుకుని పెట్టాలి.